హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈ రోజు నేను మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్తే, ఒక స్కూల్లో అఖిల్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి 10 సంవత్సరాలు. చాలా అల్లరి పిల్లవాడు. అఖిల్కి చదవడం కన్నా బొమ్మలు గీయడం చాలా ఇష్టం. కానీ అతడు ఎప్పుడూ తోటి పిల్లల దగ్గర నుంచి పెన్సిల్స్ తీసుకొని తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకునేవాడు. ఇలానే రోజులు గడుస్తుండగా అలా ఒకరోజు స్కూల్లో తన బెంచ్ కింద ఒక పెన్సిల్ కనిపించింది. అది మెరుస్తూ ఉంది. అఖిల్ ఆ పెన్సిల్ని తీసుకున్నాడు. ఆ పెన్సిల్ ఎందుకో అఖిల్కి బాగా నచ్చింది. అందుకే ఆ పెన్సిల్తో బొమ్మలను గీయడం మొదలుపెట్టాడు. అదేంటో మరి, ఆ పెన్సిల్తో ఏది గీసినా చాలా చక్కగా కుదురుతోంది. అఖిల్కి అంతులేని ఆనందం అయిపోయింది. అఖిల్ గీసిన బొమ్మలను చూసి అందరూ మెచ్చుకున్నారు. అఖిల్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. అసలు నిజంగా నేను ఇంత బాగా బొమ్మలు గీయలేను కదా, ఇదంతా ఈ పెన్సిల్ చేసిన మ్యాజిక్కే అని అనుకున్నాడు. అందరూ పొగుడుతుండడంతో అఖిల్ ఆ క్రెడిట్ మొత్తం నాదే అన్నట్టు ఫీల్ అవుతుండేవాడు. ఇలా కొన్ని రోజులు బాగానే ఉంది. సడన్ గా ఒకరోజు పెన్సిల్ విరిగిపోయింది. ఆ పెన్సిల్తో ఎంత చక్కగా గీయాలనుకున్నా వంకర టింకరగా వస్తోంది బొమ్మ. అసలు ఏమైంది ఈ పెన్సిల్కి అని అఖిల్ చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ పెన్సిల్ మెరుస్తూ ఏదో రాసినట్టుగా కనిపించింది. అది ఏంటంటే, నిజాయితీ లేకపోతే నన్ను నువ్వు ఉపయోగించలేవు అని. అది చూసిన అఖిల్ చాలా భయపడ్డాడు. వెంటనే ఆ పెన్సిల్ ఎవరిది అని తన క్లాస్ వారందరినీ వెళ్ళి అడిగాడు. అందులో ఒక అబ్బాయి తనదేనని చెప్పాడు. అఖిల్ వెంటనే తన పెన్సిల్ తనకిచ్చేసి, దయచేసి నన్ను క్షమించు నీ పెన్సిల్ తీసుకున్నందుకు అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, పర్వాలేదు, ఇప్పుడు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావుగా, ఇంకెప్పుడు ఇలా చేయకు, నా పెన్సిల్ తిరిగిచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అఖిల్ ఎవరి వస్తువులను అనుమతి లేకుండా తీసుకోలేదు. ఆ తర్వాత అఖిల్ బాగా ప్రాక్టీస్ చేసి ఎలాంటి మ్యాజిక్ లేకుండానే తన పెన్సిల్తో బొమ్మలను చక్కగా గీయగలిగాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ ఉంటేనే ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.